హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ అంటాయి. గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. తిరుపతి శిల్పారామంలో జబర్దస్త్ టీం అంతా అలరిస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి యూత్ అంతా ఇక్కడ ఫుల్ జోష్ తో 2023కి గుడ్ బై చెప్పి 2024కి వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. సూర్య అన్న ఉన్నాడు. అన్న ఏం చెప్తారు? కొత్త టాట్స్ ఎలా ఉండబోతున్నాయి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త థాట్స్ కొత్తగానే ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో. సో విషింగ్ యూ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఏం చెప్తారు ఫైనల్ గా రాబోయే ఫ్యూచర్ కి? సింపుల్ గా చెప్పాలని అంటే క్యాలెండర్ మారుతా తప్ప మన మిడిల్ క్లాస్ బ్రతుకులు ఏం మారు. సో ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోవడానికి ఈ రోజు, కొత్త జర్నీని స్టార్ట్ అవ్వడానికి ఈ రోజు. సో రేపు ఏం జరగబోతుంది అనే దానికంటే ప్రజెంట్ ఈ మూమెంట్, ఈ క్షణం ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో ఆల్ ది వెరీ బెస్ట్, విషింగ్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మనతో పాటు తన్మయ్య గారు ఉన్నాడు. మేడం ఏం చెప్తారు ఫైనల్ గా? న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిజంగా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటాం. yes సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా హ్యాపీ న్యూ ఇయర్. నా ఏం చెప్తారు? నిజంగా జబర్దస్త్ లో ఒక ఊపుతున్నారు కదా ఈ మధ్యలోనే. అలా ఏం లేదు. సో కొత్త సంవత్సరం అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, అందరూ మైండ్లో పెట్టుకోండి. సో అదేంటి అంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకు మించి నేను ఏం చెప్పేది లేదు. సో అలా ఏం లేదు. 2023లో మీరు ఏదో కంప్లీట్ చేయాలి, మాకంటూ గోల్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటిని 2024లో అయినా సరే ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బట్ డ్రింక్ చేసి అయితే కొంచెం సేఫ్గా, డ్రింక్ చేసిన తర్వాత సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే మన కోసం ఫ్యామిలీస్ అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి అదొక్కటే చెప్తాను. జాగ్రత్త, మీ ఫ్యామిలీ జాగ్రత్త. ఇంతసేపు బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా మంది డ్రింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు తెలుస్తుంది. పోలీసులు అంతా చాలా వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, ఆ పోలీసులు దాటుకుని ఎనీహో మనం చివరికి ఏంటంటే ఇంటికి సేఫ్గా వెళ్ళాలి. అది పోలీసులు దాటుకుని వెళ్తారా ఇంకోటి వెళ్తారో తెలియదు కానీ, బట్ మనం మందు తాగేటప్పుడు కొత్త సంవత్సరాన్ని ఎంత హ్యాపీ ఉంటుందో, పోలీసులకు దొరికిన తర్వాత వాళ్ళ చేతిలో తింటాను చూసేవా తన్నులు, అప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. సో అన్నీ లేకుండా కొత్త ఇయర్ కాబట్టి, ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదో అలా నడుస్తుంది. బట్ తర్వాత నుంచి మాత్రం మీరు ఎవరో కూడా డ్రింక్ చేయొద్దు ప్లీజ్. ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు న్యూ ఇయర్? So first of all, thank you so much for Suman TV, and at the same time ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి అనేది బయట వండర్ఫుల్ టాక్ ఉంది. అండ్ బయట ఒక్కసారి చూస్తే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అ లాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ విత్ రోహిత్ అండ్ టీమ్ రేటెడ్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. దే విల్ డూ బెస్ట్ ఈవెంట్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టై అప్ విత్ టీమ్ రేటెడ్. ఎవరైతే రాలేదో వాళ్ళైతే మిస్ అయి ఉంటారు. బట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ కమింగ్ అప్ విత్ ద బెస్ట్ ఈవెంట్ ఇన్ దిస్ తిరుపతి. సో అందరూ కంపల్సరీగా 20,000 కెపాసిటీతో వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ ఈవెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. సో యోధా ఎంటర్టైన్మెంట్స్ విల్ బీ హ్యాపీలీ ఎంటర్టైనింగ్ ఓవరాల్ తిరుపతి. ఆల్ ఓవర్ టైర్ 2 cities we are going to reach in future. చిల్ అవుతున్నారా న్యూ ఇయర్? 110%. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సార్ మీరేం మాట్లాడలేదు, తప్పించుకొని తిరుగుతున్నారు. తప్పించుకోడు కాదు, ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు, అడవుడిగా ఉన్నారు కదా. నేను కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఈ 2024 ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఈ టెన్షన్ చూస్తున్నారు కదా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నేను 2024 ఇంతమంది ఇంత జనాల్లో చేసుకోవడం, అది చూసి ఇంకా నేను కూడా తీసుకోవాలంటే కొంచెం నాకు భయంగా ఉంది, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంది. అది వేరుంది. ఫోన్లో వస్తున్నాయి ఇంటి నుంచి, ఇంకా ఫ్యామిలీ, ఇంకా చాలా మంది, చాలా ధూమ్ధామ్ ఉన్నాం అంతే. కొత్త సినిమాలు చేస్తున్నారంట కదా బాగా? కొత్త సినిమాలు అయితే చేస్తున్నాను. జనవరి 1 రిలీజ్ ఉంది, జై హో జనార్దన్ అని. నేను పెరిగేదే లేదు. ఈ 2023 ఎలా పోతుందో 2024లో కూడా పెరిగేది లేదు, తగ్గేది లేదు, ఇంకా అంతే. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి శిలాతోరణంలో కంప్లీట్ గా ఇక్కడ జబర్దస్త్ టీమ్ తో పాటు కొంతమంది సెలబ్రిటీస్ అంతా వచ్చి తిరుపతి యూత్ ని ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా 2024కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సో ఇది ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.